అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో, సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. కూడా మీకు ఒక రెండు మాటలు చెప్పిస్తే బాగుంటుంది అని చెప్పి వారిని ఆహ్వానించడం. ఎందుకంటే మన సునందమ్మ గారైతే మాకు ఒక ఫ్యామిలీ కాబట్టి నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి ఒక డైరెక్టర్గా తండ్రి ఆశయాల్ని పుణికిపుచ్చుకొని ఆ తండ్రికి సంబంధించినటువంటి బాధ్యతలన్నింటినీ కూడా ఒక తల్లిగా ఆ తల్లి మన శరణమ్మ గారు ఒక పాత్ర పోషించడం, మిమ్మల్ని అందరినీ కూడా మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు శ్రీమతి కోటరెడ్డి సునందమ్మ గారికి ఆహ్వానిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మన ఊరు శ్రీ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. మీ అందరి కర్తవ్యాల మధ్య వేద అమృతేన వృతాం పరీం బ్రహ్మ చ ఆయుర్కీర్తిం ప్రజాం దదుః. ధాన్యం ధనం పశుం బహుమాయో. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. నమో బ్రహ్మణే నమో అస్తజ్ఞయే నమః పృథివ్యై నమః ఓషధీభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ ఆ మహాలక్ష్మీదేవి, ఈ యొక్క మహాలక్ష్మి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విశిష్టత. ఒక పసుపు ముద్ద అమ్మవారు ఉండేది లోపల. శంకరాచార్యులకు స్వరూపమైనటువంటి భరతవర్షే భరతఖండే మేరోహ దశన్నిధౌ తస్మిన్ వర్తమాన వ్యవహారీ. ఈ కార్యక్రమం నాకు మార్నింగ్ చెప్పారండి. మార్నింగ్ అమ్మకి పాదాభిషేకం అనే కార్యక్రమం ఉంది, తప్పకుండా రావాలని మా నాన్నగారు కాల్ చేసి చెప్పారు. సో వెంటనే నేను బెంగళూరులో ఉన్నాను. యాక్చువల్లీ మా కొడుకుతో హాలిడేకి వెళ్ళాను. బెంగళూరు నుంచి వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూశాక అద్భుతంగా ఉంది కార్యక్రమం. అద్భుతంగా ఉన్నారు, తల్లులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. అమ్మకి పాదాభిషేకం. అమ్మ అంటే ఒక పదం ఒకటే కాదండి. అమ్మ అంటే ఒక శక్తి. అమ్మ అంటే తెలియని స్ట్రెంగ్త్. అమ్మ అని పిలిచిన వెంటనే ఖచ్చితంగా ఎంతో సంతోషం వస్తుంది, ఎంతో ఆత్మీయత ఉంటుంది ఆ పిలుపులో. మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఆ పిలుపు. నేను ఒక తల్లినే. సో నా కొడుకు ప్రతిసారి అమ్మ అని పిలిచినప్పుడు నాకు ఎందుకో తెలియని ప్రేమ వస్తుంది. నా కొడుకు ప్రతిసారి నా దగ్గరికి వచ్చి ఏదన్నా షేర్ చేసుకున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు నాకు సంతోషం ఉంటుంది. నా కొడుకు నా దగ్గరికి వచ్చి ఎప్పుడన్నా బాధపడుతుంటే నాకు బాధేస్తుంది, తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తాయి. సో అంత ప్యూర్ ఫామ్ ఒక మదర్. సో తల్లిని ఈరోజు పాదాభి వందనం చేయడం, అది కూడా పిల్లలు పాదాభి వందనం చేయడం, రెస్పెక్ట్ చేయడం ఎంతో గొప్ప విషయం. కొడుకుకి లేకపోతే కూతురికి కష్టం వచ్చినా అమ్మతోనే పంచుకుంటారు, సంతోషం వచ్చినా ఫస్ట్ మనం అమ్మకే చెప్పుకుంటాం. సో అలాంటిది నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద ఈవెంట్ ఆర్గనైజర్స్. అండ్ తప్పకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేయాలి.
మీరు ఎంతో మందిని మోటివేట్ చేయాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా ప్రియాతి ప్రియమైన సోదరి సహోదరులందరికీ నమస్కారం. అసలు ఈ ప్రోగ్రామ్ మీద నాకేమీ తెలియదు. నన్ను పిలిచారు రమ్మని. అసలు ఏంటి అంటే అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడమంటారు. ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. అసలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ఆర్గనైజర్స్ పేర్లు కూడా తెలియదు నాకు. ఒక్క ద్వారకానాథ్ గారు, ఈ జ్యోతి ప్రసాద్ గారు, వీళ్ళిద్దరి పేర్లే తెలుసు నాకు. ఈ ఆర్గనైజేషన్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సృష్టిలో అమ్మ ప్రేమ అనేది కల్మషం లేనటువంటి ప్రేమ. అది దాన్ని ఎవరు కూడా అందరూ ఒప్పుకోవాల్సిందే దాన్ని. అదేవిధంగా నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ వల్ల నేను వాళ్ళని చక్కగానే పెంచాలనుకుంటున్నాను. నేను వాళ్ళు గర్వంగానే ఫీల్ అవుతాను నేను వాళ్ళని చూసి ఈరోజు. అదేవిధంగా ఇంకోటి, సమాజంలో నాకు ఒక మనవడు 2 ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత నాలో తల్లి ప్రేమ కన్నా ఇంకా ఎక్కువైపోయింది ప్రేమ. సమాజంలో పోయేటప్పుడు వీధుల్లో పిల్లలు చూసినప్పుడు వాళ్ళు ఎండలో నడుస్తున్నా, బాధపడుతున్నా, వాళ్ళు కష్టాలు, వాళ్ళు ఏదైనా బెగ్గింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళని చూసినప్పుడు నాకు మనసులో విపరీతమైన బాధ వేస్తుంది. నేను దేవుడినప్పుడే ఒక క్వశ్చన్ వేసుకుంటాను నా మనసులోనే, దేవుడా ఎందుకు వీళ్ళకి ఇలాంటి లైఫ్ ఇచ్చావు? నువ్వు ఇంత చిన్న బిడ్డని ఎందుకు ఇంతలా ఎండలో నడిపిస్తున్నావు? వీళ్ళని ఎందుకు అన్నం కోసం ఇంత ఇబ్బంది పడుతున్నావు అని ప్రతిసారి వాళ్ళని చూసినప్పుడల్లా నా మనసులో దేవుడిని నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. నేను ఆ విషయంలో మాత్రం ఈ కార్యక్రమం, ఇంత మంచి కార్యక్రమం చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇంతమందిని గ్యాదర్ చేయడము, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము చాలా కష్టంతో కూడిన పని. ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసినందుకు ఇంకొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అధ్యక్షులందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి మా మహిళా తల్లులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తాను. ఇందులో ఎంతమంది కవులు చెప్పినా, ఎంతమంది పండితులు చెప్పినా, తల్లి గురించి ఎన్ని పదాల్లో చెప్పినా కూడా తల్లి యొక్క విశిష్టత, తల్లి యొక్క ప్రాధాన్యతని ఎంత చెప్పినా కూడా తక్కువ. అంతటి గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ మనందరం చేసుకోవడం ఆ తల్లి వాసవి మాత మహాలక్ష్మ అనుగ్రహంతోనే ఇది సాధ్యమైంది తప్ప మిగతా ఇది ఏది కూడా ఎవరి వల్ల కూడా కాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు అంటే, 1 జ్యోతి ప్రసాద్, 2 ఈ కార్యక్రమానికి సంబంధించి స్వచ్ఛందంగా వాలంటీర్స్గా వచ్చి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి మా చెల్లెళ్ళు వాలంటీర్స్ అందరికీ కూడా మీ తరఫున కూడా నా తరఫున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతి ఒక్క మగవారి విజయం వెనక ఒక స్త్రీమూర్తి ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు, మనందరికీ కూడా తెలుసు. అలాంటి స్త్రీమూర్తి మన ముందు కూర్చొని ఉన్నారు సునందమ్మ గారు. శ్రీధరన్న 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు అంటే అందులో సునందమ్మ గారి ప్రతి అడుగు, ప్రతి సహకారం, ప్రతిదీ కూడా ఒక పాత్ర అయ్యి ఈ రూరల్ నియోజకవర్గంలో తనదంటూ తిరిగి భర్త కోసంగా 3 సార్లు విజయాన్ని అందించింది అంటే, గతంలో 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం మనం చూసాం ఒక్కొక్క ఎమ్మెల్యే 4 సార్లు 5 సార్లు చాలా సులువుగా గెలిచేసి ఉంటారు. మనం ఇంకా కూడా చూసుంటాం, సినిమాలు 100 రోజుల సినిమాలు గతంలో ప్రతి హీరోకి, ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడున్న తరుణంలో హీరోలకి 100 సినిమా అనేది నాకు తెలిసి నేను చూడలేదు. అదేవిధంగా